ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జన జాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీరరాఘవయ్య 15 రోజుల కింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని, ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. కదా ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దీన్ని పైన డస్ట్ వచ్చకుండా క్లీన్ చేసుకుంటే ప్రాపర్గా ప్రొడక్షన్ 25 సంవత్సరాల 25 అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇంకా కొంచెం రావాలి. మీరు అంటే ఫిబ్రవరి 1st వీక్ ఇన్స్టాల్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీకు లిస్ట్ ఇచ్చేస్తాను ఏ హౌస్ హోల్డ్స్ అని. ఓకే సార్, మీరు కొంచెం అటుగా కింద నుంచి కూడా కింద కూడా వైట్ తీసుకుంటే కింద కూడా ఇంకా కొంచెం ఇంకొక 10% ఇది ఉండాలి చారిత్రకంగా పొడవుతారు. తీసుకుంటే రైలుకి వెళ్తే అయిపోయింది కదా. ఇక్కడ ఎక్కడ మీకు డిస్ప్లే వస్తుంది కదా ఎన్ని యూనిట్స్ వస్తాయని. ఓకే నాలుగారు 2.3 కిలోవాట్. అవును, ఇప్పుడు ఇంకా ఎండ ఇంకా వచ్చేసరికి పెరుగుతుంది. ఇంకా సిపిటిసిఎల్ కూడా స్మార్ట్ మీటర్స్ ఇస్తున్నారు. ఇది మీ మీటర్ ఇదేదా? ఇప్పుడు నెట్ మీటరింగ్ ఇదే కదా మీది? అదే ఓకే. ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కనెక్షన్ ఇచ్చేది తప్ప మిగతాదన్నీ ముందరే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. మిషన్స్ వచ్చేసాయి కదా, జల్దునే వచ్చేయాలి. అన్నీ పెట్టేసి ఆ దట్టే చెప్తాము అక్కడ పెనల్ పెట్టి దానికి కనెక్షన్ ఇవ్వడం, దీనికి కూడా ఎప్పటికప్పుడు కనెక్షన్ ఇచ్చేసుకొని అది చేయడం. ఇప్పుడు సింక్రనైజేషన్ అంటే ఏంటి? ఈ ప్రకారంగా విధానాన్ని అందిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, ప్రపంచాన్ని ప్రకాశవంతం చేద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పరిశుభ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, వాయు కాలుష్యంతో అరికడదాం. సౌరశక్తిని వినియోగిద్దాం, భావి తరాలకు
మెరుగైన జీవన విధానాన్ని అందిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, ప్రపంచాన్ని ప్రకాశవంతం చేద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పరిశుభ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, ప్రపంచాన్ని ప్రకాశవంతం చేద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పరిశుభ్రమైన ప్రపంచాన్ని నిర్మిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, వాయు కాలుష్యంలో అరికడదాం. సౌరశక్తిని వినియోగిద్దాం, భావి తరాలకు మెరుగైన జీవన విధానాన్ని అందిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం. సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో ఆ లోన్ కూడా IBM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300, ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, SHG గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.